This video is purely for education purpose only. Welcome to Gunda for stock market. Don't forget to subscribe, like and share. Based on technical analysis, నిప్పన్ ఇండియా లిమిటెడ్ స్టాక్ చూసినట్లయితే మనం చార్ట్ను డే క్యాండిల్లో ఇక్కడ చూస్తున్నాము. బ్రేక్అవుట్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ఏ విధంగా జరిగిందో మనం ఇక్కడ రెసిస్టెన్స్ను అది చూసినట్లయితే చాలాసార్లు మనకు రెసిస్టెన్స్ అనేది క్యాండిల్స్ టచ్ చేస్తూ ఆ స్టాక్ రివర్స్ కావడం జరిగింది. ఈ విధంగా చాలాసార్లు అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే ఫ్రైడే రోజు మనకు క్యాండిల్ అనేది హ్యూజ్ వాల్యూమ్స్తోని బ్రేక్అవుట్ అనేది చూస్తున్నాము. వాల్యూమ్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఫ్రైడే రోజు మోర్ దెన్ 35 lakhs హ్యూజ్ వాల్యూమ్స్తోని మనకు బ్రేక్అవుట్ అనేది జరిగింది. మోర్ దెన్ 7% స్టాక్ అప్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు స్టాక్ అనేది బ్రేక్అవుట్ అనేది జరిగింది. మనం చూసినట్లయితే ఫ్యూచర్లో ఈ స్టాక్ అనేది మూమెంట్ ఉండే అవకాశం ఉన్నది. నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మేనేజింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ ఫండ్స్, మేనేజ్డ్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్ ఫండ్స్. మార్కెట్ క్యాప్ 43,393 crores, స్టాక్ పిఈ 36, ROCE 36, ROE 29, ప్రమోటర్ హోల్డింగ్ 72%, ప్లెడ్జ్ పర్సెంటేజ్ 0, డెప్ట్ ఈక్విటీ 0. ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. మనం రీసెంట్గా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ జూన్ క్వార్టర్లో 354 crores, ప్రజెంట్గా 505 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది కనబడుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్ చూసినట్లయితే కూడా ప్రజెంట్గా 63% అనేది చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూగా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ చార్ట్ చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 694 rupees ఉన్నది. మనకు సపోర్ట్ అనేది 688 వద్ద చూస్తున్నాము. అదేవిధంగా మోర్ దెన్ 6 years తర్వాత మనకు 2018లో నుండి ప్రస్తుతం మనకు 650 వద్ద బ్రేక్అవుట్ జరిగింది అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ ష్రింప్ ఫీడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెస్డ్ ష్రింప్. స్టాక్ పి 25, ROCE 20%, ROE 15%, ప్రమోటర్ హోల్డింగ్ 43.2%, డెప్ట్ ఈక్విటీ 0.01, ప్లెడ్జ్ పర్సెంటేజ్ 0%. అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా మనకు గ్రోత్ అనేది చూస్తున్నాము క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే మనం రీసెంట్గా సెప్టెంబర్ క్వార్టర్ 2023 నుంచి కంటిన్యూస్గా గ్రోత్ అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్లో చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూస్గా 1 year నుంచి గ్రోత్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 138 crores. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ చార్ట్ మనం ఇక్కడ 6 months చూస్తున్నాము. అదేవిధంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 94 rupees సపోర్ట్ అనేది మనకు చూస్తున్నాము. ఫైనాన్షియల్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూస్గా మనకు గ్రోత్ అనేది చూస్తున్నాము. రీసెంట్ క్వార్టర్ చూసినట్లయితే 1,688 crores. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. రీసెంట్గా 1,739 crores ప్రాఫిట్ రావడం జరిగింది జూన్ క్వార్టర్లో. కన్సాల్ ఇంజనీరింగ్ ఇక్కడ మనం 6 months చార్ట్ చూస్తున్నాము. ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ 142 వద్ద సపోర్ట్ అనేది చూస్తున్నాము. అదేవిధంగా 52 weeks హై వచ్చేసి 164 rupees ఉన్నది. ప్రస్తుతము స్టాక్ వచ్చేసి మనకు 22 rupees డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నది. ఇది షార్ట్ టర్మ్లో చూసినట్లయితే మూమెంటం కనబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.